అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఒక కామన్ రీజన్ వచ్చేసి హార్మోన్స్లో ప్రాబ్లము. ఎవరిలో అయితే సెక్షువల్గా హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండటము సాధారణంగా వాళ్ళు ఎదుర్కొనే సెక్షువల్ సమస్యలు అనమాట. అయితే ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు అండ్ ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నేను అటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఒక కామన్ రీజన్ లేదా ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటము. ఎవరిలో అయితే సెక్షువల్గా హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో సాధారణంగా ఈ సెక్షువల్గా అంగస్తంభన సమస్య అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఎటువంటి సెక్షువల్ హార్మోన్స్ వల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అని అంటే ఎవరిలో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయో, అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ 300 లేదా 250 కన్నా తక్కువగా ఉంటుందో, లేదు అనంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అంటారు. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ కనుక ఎవరిలో అయితే 35, 40, 50 దానికన్నా ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు, లేదు అనంటే ఈస్ట్రడియోల్ హార్మోన్ అంటారు. ఎవరిలో అయితే ఈస్ట్రడియోల్ హార్మోన్ లేదా E2 హార్మోన్ అంటారు, E2 హార్మోన్ ఎక్కువ ఉంటుందో, ఈ 3 హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నా, లేకపోతే ప్రొలాక్టిన్ లేదా ఈస్ట్రడియోల్ హార్మోన్ ఎక్కువ ఉన్నా, ఇటువంటి వాళ్ళలో ఈ సెక్షువల్గా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే అసలు ముందుగా ఈ హార్మోన్ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమిటి, అసలు ఎందుకు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయింది, లేకపోతే ఎందుకు ఈ ప్రొలాక్టిన్ లేదా ఈస్ట్రడియోల్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి అని అంటే ఎవరిలో అయితే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేక వెయిట్ ఎక్కువగా ఉండి ప్రాపర్ స్లీప్ ఉండదో అటువంటి వాళ్ళలో చాలామందిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది బాగా తగ్గిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి డయాబెటీస్. ఎవరైతే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో, లేకపోతే ఎక్కువగా వెయిట్ ఎక్కువ ఉంటారో, అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉంటారో, ఒబేసిటీ ఉంటుందో, లేకపోతే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోయి దానివల్ల ఈ సెక్షువల్ సమస్యలు వస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసి ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ పెరగటం. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య వచ్చింది. ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ పెరగటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి పిట్యూటరీ ట్యూమర్స్ అంటారు. ఎవరిలో అయితే బ్రెయిన్లో పిట్యూటరీ అనే ఒక పార్ట్ ఉంటుంది, ఆ పిట్యూటరీలో కనుక చిన్న చిన్న ట్యూమర్స్ అంటారు. ఆ పిట్యూటరీ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఆ పిట్యూటరీ నుంచి ప్రొలాక్టిన్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. పిట్యూటరీ మైక్రోఎడినోమాస్ అంటారు, లేకపోతే ప్రొలాక్టినోమాస్ అంటారు. ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పిట్యూటరీ నుంచి ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవటం వల్ల ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ను సెక్షువల్గా ఫీలింగ్స్ని తగ్గించేస్తుంది అండ్ ఎరెక్షన్స్ని కూడా తగ్గించేస్తుంది. అది ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల. అండ్ థర్డ్ వచ్చేసి ఈస్ట్రడియోల్ లేదా E2 హార్మోన్. ఈ E2 హార్మోన్ ఎక్కువ ఉన్నా కూడా ఈ సెక్షువల్గా సమస్యలు వస్తాయి. జనరల్గా E2 హార్మోన్ ఎక్కువగా ఉండటానికి మెయిన్ రీజన్ బాడీలో ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ ఉండదో అటువంటి వాళ్ళలో బ్లడ్లో ఉండే టెస్టోస్టిరాన్ని ఫ్యాట్ E2గా మార్చేస్తూ ఉంటాయి. బ్లడ్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఎరెక్షన్స్ బాగా వస్తాయి, సెక్స్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు, సెక్షువల్ ఫీలింగ్స్ బాగా వస్తాయి. అలా కాకుండా వెయిట్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లడ్లో ఉండే టెస్టోస్టిరాన్ని స్లోగా ఆ ఫ్యాట్ ఈస్ట్రోజన్గా మార్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయో అటువంటి వాళ్ళలో టెస్టోస్టెరాన్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది, ఈస్ట్రడియోల్ హార్మోన్ ఎలా ఉంది అనేది లెవెల్స్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ అసలు ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏమిటి, డయాబెటీస్ అంటే షుగర్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ బీపీ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి దానివల్ల సెక్షువల్ సమస్యలు వస్తున్నట్టయితే ఫస్ట్ మనం కరెక్ట్గా హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకుని హార్మోన్ లెవెల్స్ని కనుక అడ్జస్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి సెక్షువల్గా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రావు.
సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లంకి కారణం ఒకవేళ హార్మోన్ లెవెల్స్ ఏదైనా ప్రాబ్లం ఉండి కరెక్ట్గా దాని ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. సెక్షువల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా కరెక్ట్గా దానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా 100% దానికి సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.